ప్రెస్ మీట్ గా రాసి ఇందులో ఈ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అన్నటువంటి పాయింట్ రాసే అవకాశం మనకి యాజమాన్యాలు ఇచ్చేయి, మనం రాసేవాడు. ఇప్పుడు మీడియా అటో ఇటో సైడ్ తీసుకోవడం వల్ల అందులో గ్రిల్ చేయలేకపోయారు, ఈవెన్ అది క్యాచ్ చేయలేకపోయారు. మీరు చెప్పిన పాయింట్ చాలా ముఖ్యమైనది. జర్నలిస్ట్ గా ఉన్నారు కాబట్టి మీకు ఐడియా ఉంది, అక్కడ జర్నలిస్టులే ఉన్నారు, కానీ యాజమాన్య జర్నలిస్టుల వలన అది పైగా గ్రామోత్సవాల్లో ఆడే ఆటలకు కూడా ఇచ్చారు. అంటే గ్రామోత్సవాలు ఏం కబడ్డీ ఆడతారు, కబడ్డీ మరి ఉంది కదా మరి కబడ్డీ ఖోఖో ఆడతారు, గేమ్స్ నుంచి తీసేద్దామా పోనీ అంటే దాంట్లో ఉన్న వాళ్ళు కూడా సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చారు. పొలిటికల్ ప్రెషర్ మీద మాట్లాడారు వాళ్ళు, అంటే పొలిటికల్ గా ఏమేమి మాట్లాడాలో చెప్పించి మాట్లాడి. అదే అన్నాను, అంటే అధికారులతో కూడా మొదలెట్టి ఇచ్చేసారు. అంటే ఇంత ముందు వీళ్ళు చేశారు కదా, నీవు నేర్పిన విద్య నిరాక్ష అని. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు అవన్నీ ఎవరు మాట్లాడారు? అధికారులు మాట్లాడారు. అట్లాగే వీళ్ళు కూడా అధికారులతో మాట్లాడిస్తారు. నిర్ణయాలు ఏమో ప్రభుత్వాలు తీసుకుంటాయి, అధికారులు బలిపశువులు చేస్తాయి. ఇప్పుడు ఆ రోజున మాట్లాడిన అధికారులు వీళ్ళు వేధిస్తున్నారు, రేపు వీళ్ళని వాళ్ళు ఏదిస్తారు అంతే. ఇప్పుడు ఆ సుధాకర్నే, ఆయన పేరేంటి, సుధాకర్ అనే డాక్టర్ కాదు, లాయరు, వీళ్ళ తరపున లాయర్ ఉన్నాడు కదా, ఢిల్లీ ఇక్కడ లాయర్, మన వైసీపీ తరపున లాయర్ సుధాకర్. ఆయన ఆ రోజున ఆయన ప్రెస్ మీట్లు పెట్టేవాడు, ఇంటెలిజెన్స్. వాళ్ళిద్దరిని ఇప్పుడు ఎలా ఏడిపించారు వీళ్ళు?